गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तुम बिन ओ मेरे बाबा अब दिल कहीं ना लगता। तुम बिन ओ मेरे बाबा अब दिल कहीं ना लगता। तन है भले यहाँ पर, तन है भले यहाँ पर, मन तो वतन में रहता। तुम बिन ओ मेरे बाबा अब दिल कहीं ना लगता। ओम शांति। 5 सितंबर 2020 साकार मुरली है। मीठे बच्चे, इस बेहद के नाटक में तुम आत्माओं को अपना अपना पाठ मिला हुआ है। ఈ అనంతమైన నాటకంలో ఆత్మలైన మీ అందరికీ కూడా మీ పాత్రలు మీకు లభించాయి. అభి తుమ్హే య శరీర్ రూపీ కపడే ఉతార్ ఘర్ జానా హై. ఇప్పుడు మీరు దేహం అనే వస్త్రాన్ని వదిలిపెట్టి ఇంటికి వెళ్ళాలి. फिर नए राज्य में आना है, తిరిగి మళ్ళా కొత్త రాజ్యంలో రావాలి. बाबा ने प्रश्न पूछा, बाप कोई भी कार्य प्रेरणा से नहीं करते. బాబా ఏమంటున్నారు, ఏ పని కూడా నేను ప్రేరణతో చేయను. उनका अवतरण होता है, ఆయన తనంతట తాను అవతరిస్తారు. वो किस बात से सिद्ध होता है, మరి ఈ విషయం ఏ విషయంతో దేని వల్ల రుజువు అవుతుంది అంటున్నారు బాబా. ఉత్తర్ है, बाप को कहते ही है కరణ్ కరావన్హార్. బాబానికి ఏం టైటిల్ ఉంది, చేసి చేయించేవారు అని టైటిల్ ఉంది. ప్రేరణ का तो अर्थ है विचार. ప్రేరణ అంటే ఆలోచన. ప్రేరణ से कोई नई दुनिया की स्थापना नहीं होती है. ఆలోచించినంత మాత్రాన, సంకల్పం చేసినంత మాత్రాన కొత్త రాజ్య స్థాపన జరగదు కదా. బాబా బచ్చోं से स्थापना कराते हैं. బాబా పిల్లల ద్వారానే స్థాపనా కార్యం చేయిస్తారు. కర్మేంద్రియ బిగర్తో కుచ్ భీ కరా నహీ సక్తే. కర్మేంద్రియాలు లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. ఇస్లియే ఉన్హే శరీర్ కా ఆధార్ లేనా హోతా హై. అందుకే ఆయన ఈ దేహాన్ని ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓం శాంతి. रूहानी बच्चे रूहानी बाप के सामने बैठे हैं. ఇక్కడ కూర్చున్నాం మనమంతా బాబా ముందు. गोया आत्माएं अपने बाप के सन्मुख बैठी है. ఆత్మ జరూర్ జిసమ్ కే సాథ్ హీ బైఠేగి. తండ్రి ముందు మనం కూర్చున్నాము అంటే ఈ యొక్క దేహంతో సహా కూర్చున్నాం కదా. బాప్ भी जब जिसम लेते हैं तब ये सन्मुख होते हैं. బాబా కూడా దేహం తీసుకున్నప్పుడే మన ముందుకు వస్తారు. इसको ही कहा जाता है ఆత్మ పరమాత్మ అలగ్ రహే బహుకాల్. ఈ విషయం గురించే భక్తి మార్గంలో ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి దూరమై ఉన్నారు అనే మాట వస్తుంది. तुम बच्चे समझते हो ऊंचे ते ऊंच बाप को ही ईश्वर प्रभु పరమాత్మ భిన్న నామ్ దియే హై. దీని మీకు అర్థమైంది కదా. పరమోన్నతుడైన పరమాత్మకు మీరు ఈశ్వర, ప్రభు, పరమాత్మ అని రకరకాల పేర్లు పెట్టారు. పరంపిత కవి లౌకిక బాప్కు నహీ కహా జాతా. పరంపితాని లౌకిక తండ్రిని అనడానికే వీల్లేదు. సిర్ఫ్ పరంపిత లిఖా తో భీ హర్జా నహీ. కేవలం పరంపిత అని రాసినా పర్వాలేదు, కానీ పరంపిత అర్థాత్ ఓ సభీ కా పితా హై ఏక్. పరంపిత అంటే అర్థం తెలుసుకోండి, అందరికీ తండ్రి, సర్వాత్మలకి తండ్రి ఆయన ఒక్కడే. బచ్చే జాన్తే హై హమ్ పరంపితాకే సాత్ బైఠే హై. మీకు తెలుసు కదా మీరు ఎవరి వెంట కూర్చున్నారు. పరంపిత పరమాత్మ और हम आत्माएं శాంతిధామ్ కే रहने वाले हैं. మనందరం కూడా శాంతిధామంలో ఉండేవాళ్ళము.
పరమాత్మ కూడా అక్కడే ఉంటారు. यहाँ पाठ बजाने आते हैं, इकड़े पात्र నటించడానికి వస్తారు. सतयुग से लेकर कलयुग अंत तक पाठ बजाया है. మనమంతా కూడా సత్యుగం నుంచి కలియుగాంతం వరకు పాత్ర నటిస్తున్నాము. ఏ హో గయి నయి రచన, ఇది కొత్త సృష్టిలో ఉన్నటువంటి పిల్లలు. రచత బాప్నే సమझाया है कि సృష్టికర్త అయిన తండ్రి ఏమని వివరిస్తున్నారంటే తుమ్ బచ్చూనే ఐసే పాట బజాయా, మీరు ఈ విధంగా పాత్ర నటించారు అని బాబా చెప్తున్నారనమాట. आगे वह यह नहीं जानते थे कि हमने 84 జన్మों का చక్కర్ लगाया. గతంలో మీకు తెలియదు కదా మేము 84 జన్మల చక్రం తిరిగి వచ్చామని. అభి తుమ్ బచ్చోं से ही बाप बात करते हैं जिन्होंने 84 का చక్కర్ लगाया. ఎవరితో మాట్లాడుతున్నారు బాబా? 84 జన్మలు ఎవరైతే తీసుకున్నారో అలాంటి పిల్లలతోనే మాట్లాడుతున్నారు బాబా. సబ్తో 84 జన్మ नहीं ले सकते, అందరూ 84 జన్మలు తీసుకోరు. ये समझाना है कि 84 का చక్ర కైసే ఫిర్తా, అందుకే అందరికీ మీరు 84 జన్మల చక్రం ఏ విధంగా తిరుగుతుంది అనేది చెప్పాలన్నమాట. బాకీ లాఖోं वर्ष की तो बात नहीं, లక్షల సంవత్సరాలు అయితే లేనే లేదు. बच्चे जानते हैं कि हम हर 5000 वर्ष बाद పాట బజానే ఆతే హై. మీకు అర్థమైంది కదా, ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి పాత్ర నటించడానికి వస్తామని. హం పాటదారి హై, మనం పాత్రదారులమని కూడా తెలియాలి మనకు. ఊంచేతే ఊంచు భగవాన్ కా భీ విచిత్ర పాఠ హై. మనదే కాదు పరమాత్మ పరమోన్నతుడైన ఆ తండ్రిది కూడా అద్భుతమైన పాత్ర. బ్రహ్మ और విష్ణు కా విచిత్ర పాఠ నహీ కహెంగే. బ్రహ్మ విష్ణు వాళ్ళిద్దరిది కూడా అద్భుతమైన పాత్ర అనడానికి లేదు. దోనో హీ 84 కా చక్కర్ లగాతే, ఎందుకంటే వాళ్ళు 84 జన్మలు తిరిగి వస్తారు. బాకీ శంకర్ కా పాఠ ఇస్ దునియా మే హై తో నహీ, శంకరుడిదైతే ఈ ప్రపంచంలో పాత్రే లేదు. త్రిమూర్తి మీద దిఖాతే హే, కేవలం త్రిమూర్తిలో చూపిస్తారు. ఎందుకంటే స్థాపన వినాశ పాలన ఈ 3 కర్తవ్యాలు చూపించాలి గనక. చిత్రం పర్ సమझाना होता है ना, చిత్రాల మీద చెప్పడానికి కోసము. చిత్రతో దిఖాతే హో ఉస్ పర్ సమझाना है, చిత్రాలు ఎందుకంటే దాని మీద చెప్పడానికి. సంగమ యుగ పర్ పురాణీ దునియా కా వినాశ్ తో హోనా హీ హై నా. సంగమ యుగంలో ఈ పాత ప్రపంచం నశించిపోయేదే కదా. ప్రేరక అక్షర్ भी రాంగ్ है, ఆయన ప్రేరేపిస్తాడు అనేది కూడా పొరపాటే ఆ మాట. జైసే కోయి कहते हैं आज हमको बाहर जाने की ప్రేరణ नहीं है. కొందరు ఏమంటారు, నాకు ఇవాళ బయటికి వెళ్ళాలని ఆలోచన లేదు అంటారు. ప్రేరణ యాని విచార్, ప్రేరణ అంటే ఆలోచన. ప్రేరణ కా కోయి ఔర్ అర్థ నహీ హై, ప్రేరణ అంటే మరే అర్థము లేదు అంటున్నారు బాబా. పరమాత్మ కోయి ప్రేరణ సే కామ్ నహీ కర్తా. పరమాత్మ భగవంతుడు ఏ ప్రేరణతో పని చెయ్యరు. నా ప్రేరణ సే జ్ఞాన్ మిల్ సక్తా హై, ప్రేరణ ద్వారా జ్ఞానం అయితే దొరకదు. ప్రేరణ యాని విచార్, ప్రేరణ కా कोई अर्थ नहीं. बाप आते हैं इन कर्मेंद्रियों ద్వారా పాట బజానే. అందుకే బాబా ఈ కర్మేంద్రియాలతో పాత్ర నటించడానికి వస్తారు. కరణ్ కరావన్ హార్ హైనా, చేసి చేయించేవాడు కదా ఆయన. కరాయింగే బచ్చోं से, చేయించేది కూడా ఎవరితో? పిల్లలతో. శరీర్ బిగర్తో కర్న సకే, మరి దేహం లేకపోతే ఆయన ఎలా చేస్తారు? ఇన్ బాతోं को कोई भी जानते नहीं, ఈ విషయాలు ఎవరికి కూడా తెలియవు. నా ఈశ్వర్ బాప్ కో హీ జాంతే హే, ఆ తండ్రి మన తండ్రి ఈశ్వరుణ్ణే తెలుసుకోలేదు. ఋషి ముని ఆది कहते थे हम ఈశ్వర్ కో నహీ జాంతే. సాధు సన్యాసులందరూ ఏం చెప్పారు? మేము భగవంతుడిని తెలుసుకోలేము. నా ఆత్మకో నా పరమాత్మకో కోయి మీ జ్ఞాన్ నహీ హై, ఆత్మజ్ఞానం కానీ పరమాత్మ జ్ఞానం కానీ మరెవరిలోనూ లేదు. బాప్ హై ముఖ్య క్రియేటర్, डायरेक्टर, डायरेक्शन भी देते हैं, श्रीमत देते हैं. మనుషుం की బుద్ధి में है तो सर्वव्यापी का ज्ञान, మనుషుల బుద్ధిలో అంత సర్వవ్యాపి జ్ఞానం కూర్చుంది కదా అంటున్నారు బాబా. तुम समझते हो बाबा हमारा बाबा है, वो लोग सर्वव्यापी कह देते हैं तो बाप समझ ही नहीं सकते. వాళ్ళు సర్వవ్యాపి అంటే బాబాకేం అర్థమవుతుంది? तुम समझते हो ये बेहद के बाप की ఫ్యామిలీ హై, కానీ మీరేమనుకుంటారు? ఈ అనంతుడైన తండ్రి యొక్క ఫ్యామిలీ, మనమంతా పరివారం. సర్వవ్యాపి కనేసే ఫ్యామిలీకి ఖుష్బూ నహీ ఆతి. సర్వవ్యాపి అంటే పరివారం యొక్క ఆనందం ఎక్కడి నుండి వస్తుంది? ఉన్కో కహా జాతా హై నిరాకారి శివ బాబా. ఆయన నిరాకారుడైన శివ బాబా అంటారు. నిరాకారి ఆత్మ ఇంకా బాబా, నిరాకారి ఆత్మలకు తండ్రి ఆయన. శరీర్ హై తబ్ ఆత్మ బోల్తీ హైనా బాబా. బాబాని ఎవరు చెప్తున్నారు? దేహంలో వచ్చాక ఆత్మ చెప్తోంది. బిగర్ శరీర్తో ఆత్మ బోల్ న సకే,
దేహం లేకుండా ఏ ఆత్మ కూడా చెప్పలేదు. భక్తి మార్గమే బులాతే ఆయే హై, భక్తిలో చెప్తూ వచ్చారు. సమస్తే హై వ బాబా దుఃఖర్త సుఖర్త హై. ఏమంటారు? బాబా అంటే పరమాత్మ, దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవాడు. సుఖం మిల్తా హై సుఖధామే, మరి సుఖం ఎక్కడ దొరుకుతుందంటే సుఖధామంలో దొరుకుతుంది. శాంతి మిల్తీ హై శాంతిధామ్ మే, యహా హై హీ దుఃఖ్, కానీ ఇక్కడంతా దుఃఖమే. ఏ జ్ఞాన్ తుమ్కో మిల్తా హై సంగం పర్, ఈ జ్ఞానం మీకు సంగమ యుగంలో దొరుకుతుంది. పురానే और नए के बीच बाप आते ही तब है जब नई दुनिया की स्थापना और పురాణీ దునియా కా వినాశ్ హోనా హై. బాబా ఎప్పుడు వస్తారు? కొత్త ప్రపంచం స్థాపన, పాత ప్రపంచం వినాశనం అయ్యే సమయంలో. పహలే హమేషా కహనా చాహియే, ఎప్పుడు కూడా ఏం చెప్పాలి? నయీ దునియాకి స్థాపన, కొత్త ప్రపంచం యొక్క స్థాపన అని చెప్పాలి. పహలే పురాణీ దునియా కా వినాశ్ కహనా రాంగ్ హో జాతా హై. ఫస్ట్ పాత ప్రపంచం వినాశనం అని చెప్పకూడదు. ఫస్ట్ నూతన ప్రపంచ స్థాపన, ఆ తర్వాతే పాత ప్రపంచం వినాశనం అని చెప్పాలి, లేకపోతే పొరపాటు అవుతుంది. అభి తుమ్కో బేహద్ కే నాటక్ కే నాలెడ్జ్ మిల్తీ హై. ఇప్పుడు మీకు అనంతమైన నాటకం యొక్క జ్ఞానం దొరుకుతుంది. जैसे उस नाटक में एक्टर्स आते हैं तो घर से साधारण कपड़े पहन कर आते हैं, फिर नाटक में आकर कपड़े बदलते हैं. మామూలు నాటకాల్లో కూడా ముందు వాళ్ళ డ్రెస్ వాళ్ళు వేసుకొని వస్తారు ఇంటి నుండి. ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఏ పాత్ర దొరికిందో ఆ పాత్ర యొక్క వస్త్రాలను ధరిస్తారు వాళ్ళు. फिर नाटक पूरा हुआ तो वो कपड़े उतार कर घर जाते हैं. నాటకం అయిపోయిన తర్వాత వాళ్ళకు వాళ్ళ పాత్రను అనుసరించి దొరికిన డ్రెస్ని వదిలేసి వాళ్ళ డ్రెస్సులు వేసుకుని వెళ్ళిపోతారు. యహా తుమ్ ఆత్మాओं घर से అశరీరీ ఆనా హోతా హై. కాబట్టి మీరు ఆత్మలు ఇంటి నుండి దేహం లేకుండానే రావాల్సి ఉంటుంది. యహా ఆకర్ యహ శరీర్ రూపీ కపడే పెహన్తే హో. అదేవిధంగా మీరు కూడా ఇక్కడికి వచ్చి శరీరం అనే వస్త్రాన్ని ధరిస్తారు. హరేకుకో అప్నా అప్నా పాట్ మిలా హువా హై. ప్రతి ఒక్కరికి కూడా తమ తమ పాత్ర లభించింది. యహ హై బేహద్ కా నాటక్, ఇది అనంతమైన నాటకం. అభి యహ బేహద్ కి సారీ దునియా పురాణీ హై. ఈ అనంతమైన నాటకం మొత్తం పాతదైపోయింది. ఫిర్ హోగి నయీ దునియా, దీని తర్వాత ఏది? కొత్త ప్రపంచమే. वह बहुत छोटी है, एक धर्म है. तुम बच्चों को इस पुरानी दुनिया से निकल फिर हद की दुनिया में नई दुनिया में आना है. ఇది చాలా చిన్నది, ఒకే ధర్మం ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలంటే ఈ పాత ప్రపంచాన్ని వదిలిపెట్టి ఈ యొక్క భౌతిక ప్రపంచం అంటే కొత్త ప్రపంచంలో మళ్ళా తిరిగి రావాలి. క్యూంకి వహా హై ఏక్ ధర్మ, అక్కడ ఒకే ధర్మం ఉంటుంది కదా, అందుకని. అనేక ధర్మ అనేక మనుష్య హోనే సే బేహద్ హో జాతా హై. అనేక ధర్మాలు అనేక మనుషులు అయిపోయేసరికి అది అనంతమైపోతుంది. వహాతో హై హీ ఏక్ ధర్మ, అక్కడ ఉండేది ఒకటే ధర్మం. थोड़े मनुष्य, కొద్ది మంది జనసంఖ్య. ఏక ధర్మకి స్థాపనకి లియే ఆనా పడతా హై నా, ఒకే ధర్మ స్థాపన కోసం రావాల్సి ఉంటుంది. తుమ్ బచ్చే ఇస్ బేహద్ కే నాటక్ కే రాజ్ కు సమజ్తే హో. మీరు ఈ యొక్క అనంతమైన నాటకం గురించి తెలుసుకున్నారు కదా. ఈ చక్ర కైసే ఫిర్తా హై, ఈ చక్రం ఎలా తిరుగుతుందో తెలుసు కదా. ఇస్ సమయ జో కుచ్ ప్రాక్టికల్ మే హోతా హై ఉస్కా హీ ఫిర్ భక్తి మార్గ మే త్యోహార్ మనాతే. ఇక్కడ ఏదైతే ప్రాక్టికల్గా జరుగుతుందో మీ వల్ల అవన్నీ కూడా అక్కడ పండగల రూపంలో చేసుకుంటారు అంటున్నారు బాబా భక్తి మార్గంలో. నంబర్ వార్ కౌన్ సే త్యోహార్ హై, నంబర్ వారి దేని తర్వాత ఏ పండుగలు వస్తాయి? యహ్ భీ తుమ్ బచ్చే జాన్తే హో, ఇది కూడా మీకు తెలుసు. ఉంచేతే ఉంచు భగవాన్ శివ బాబాకి జయంతి కహెంగే. నంబర్ 1 ఏంటి? పరమోన్నతుడైన పరమాత్మ యొక్క జయంతి అంటున్నారు బాబా. జబ్ ఆయే జబ్ ఆయే, బాబా ఎప్పుడు వస్తారు? తప్ప ఫిర్ త్యోహార్ బని, ఆయన వచ్చినప్పుడు కదా మీరు పండగ చేసుకునేది. ఆయన వచ్చాడని తెలిసినప్పుడు, అర్థమైతే కదా. శివ్ బాబా పైలే ఆఖరి గీతా సునాతే, అందుకని ఆయనదే నంబర్ 1 బర్త్డే. అందుకని ఆయన వచ్చి ముందు గీత వినిపిస్తారు. అర్థాత్ ఆది మధ్యాంతిక జ్ఞానం సునాతే. గీత అంటే ఏంటి? సృష్టి యొక్క ఆది మధ్యాంచ జ్ఞానం అంటున్నారు బాబా. యోగ భీ సిఖాతే హై, దాంతోపాటు యోగం కూడా నేర్పిస్తారు. సాత్ సాత్ తుమ్కో పడాతే భీ హై, దాంతోపాటు మీకు చదువు కూడా చెప్తారనమాట. తో పహలే బాప్ ఆయా శివ జయంతి హుయి. ఫస్ట్ అందరికండి బాబా వచ్చారు ముందు, అందుకని శివ జయంతి అయ్యింది. ఫిర్ కహేంగే గీతా జయంతి, ఆ తర్వాత గీత చెప్పారు ఆయన, అందుకని గీతా జయంతి అయింది. ఆత్మాओं జ్ఞాన్ సునాతే హై తో గీతా జయంతి హోగి. ఆత్మలకు జ్ఞానం చెప్పారు అంటే ఆయన గీతా జయంతి అయింది కదా. తుమ్ బచ్చే విచార్ కర్ త్యోహారం కా నంబర్ వార్ లిఖో. మీరు ఆలోచించి ఏ పండగ తర్వాత ఏంటో నంబర్ వారీగా రాయండి.
इन बातों को समझेंगे भी अपने धर्म के ఈ విషయాలన్నీ కూడా ఎవరు అర్థం చేసుకుంటారంటే మన ధర్మంలో వచ్చేవాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు. హరేకో అప్నా ధర్మ ప్యారా లగ్తా హై నా, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ ధర్మము ఇష్టమనిపిస్తుంది కదా అంటున్నాడు బాబా. దూసరే ధర్మ వాళ్ళకి బాత్ హీ నహీ, ఇందులో వేరే ధర్మాల వాళ్ళ విషయమే లేదు. బల్కి ఇస్కో దూసరా ధర్మ ప్యారా హోతో పరంతు ఉస్మే ఆనా సకే, అంటే వేరే ధర్మం అనిపించింది అనుకోండి వాళ్ళకి, అప్పుడేంటి బాబా ఏమంటున్నారు, వాళ్ళు దేంట్లో రాలేరు అంటున్నారు అనమాట. బాబా దీంట్లో రాలేరు అని చెప్తున్నారు. స్వర్గమే और धर्म वाले थोड़ी ही आ सकते, స్వర్గంలో వేరే ధర్మాల వాళ్ళు రాగలుగుతారా? జాడమే బిల్కుల్ సాఫ్ హై. కల్పవృక్షం చిత్రంలో ఏ ధర్మం ఎక్కడో అంత క్లియర్గా చూపించబడింది. జో జో ధర్మ జిస్ సమయ ఆతే హై ఫిర్ ఉస్ సమయ ఆయేంగే, ఏ ఏ ధర్మాలు ఎప్పుడెప్పుడు రావాలో అప్పుడే వస్తాయి. పహలే బాప్ ఆతే హై వహీ ఆకర్ రాజయోగ్ సిక్లాతే, ఫస్ట్ బాబా వస్తారు, ఆయనే వచ్చి నేర్పిస్తారు. తో కహెంగే శివ జయంతి, సో ఫిర్ గీతా జయంతి, ఫిర్ నారాయణ జయంతి. అందుకని బాబా అంటున్నారు, ఏమంటున్నారు మీరు, శివ జయంతి, గీతా జయంతి, తర్వాత నారాయణ జయంతి. ఓతో హై హో జాతా హై సత్యుగ్ మే, అది సత్యుగంలో జరుగుతుంది. ఓ భీ లిఖనా పడే నంబర్ వార్, అది కూడా నంబర్ వారీగా రాయాలి. దేని తర్వాత ఏదో ఏ జ్ఞాన్కి బాతే హైనా, ఇవన్నీ జ్ఞానం సంబంధించిన విషయాలు కదా. శివ జయంతి కబ్ హువి వహ భీ పతా నహీ హై, శివ జయంతి ఎప్పుడైంది అది కూడా తెలియదు. జ్ఞాన్ సునాయా, जिसको गीता कहा जाता है फिर विनाश भी होता है. బాబా చెప్పిన జ్ఞానం గీత కదా, ఇవన్నీ కూడా నశించిపోతాయి కదా. జగదంబ ఆదికి జయంతి కా కోయి హాలిడే నహీ హై, జగదంబ జయంతి గురించి హాలిడే లేదు. మనిషి కిసీకి బి తిథి తారీఖు ఆది కో బిల్కుల్ నహీ జాంతే, ఏ తిథి ఏ తారీఖు ఇవన్నీ కూడా మనుషులకి ఏమీ అర్థం కాదు. లక్ష్మీనారాయణ రామ్ సీతాకే రాజ్య కో హీ నహీ జాంతే, లక్ష్మీనారాయణ రాజ్యం సీతారాముల రాజ్యం వాళ్ళకి తెలియనే తెలియదు. 2500 वर्ष में जो आए हैं उनको जानते हैं. 2500 సంవత్సరాలు సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అది మాత్రం తెలుసు. పరంతు ఉన్సే పహలే, దానికంటే ముందు जो आदि सनातन देवी देवता थे उनको कितना समय हुआ. ఆది సనాతన దేవీ దేవతలు ఉండేవారు కదా, వాళ్ళకి ఎంత టైం అయింది మరి? कुछ नहीं जानते. 5000 वर्ष से बड़ा कल्प हो न सके, 5000 సంవత్సరాలను మించి ఏ కల్పము లేదు. आधा तरफ तो देर संख्या आ गई, बाकी आधा में इनका राज्य है. అంటే అర్ధకల్పంలో చాలామంది సంఖ్య ఉన్నారు, కానీ మిగతా దాంట్లో వీళ్ళ రాజ్యం లక్ష్మీనారాయణ రాజ్యం. फिर जास्ती वर्षों का कल्प हो कैसे सकता, ఎక్కువ సంవత్సరాలు కల్పం ఎలా ఉంటుంది చెప్పండి. कहाँ सारा 5000 वर्ष का ड्रामा, कहाँ सिर्फ कलयुग के लिए कहते हैं. अभी 40,000 वर्ष शेष है. డ్రామా ఉన్నదే 5,000 సంవత్సరాలు, ఇంకా కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు మిగిలి ఉంది అంటారు. జబ్ లడాయి లగ్తీ హై తో సమజ్తే హై భగవాన్ కో ఆనా चाहिए. ఎప్పుడైనా యుద్ధం మొదలైందంటే భగవంతుడు రావాల్సిందే అంటారు. లేకిన్ భగవాన్ కో తో ఆనా चाहिए సంగం పర్, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు కాదు, ఆయన వచ్చేది సంగం యుగంలో వస్తారు. महाभारत लड़ाई तो लगती ही है संगम पर, संगम युगों ने महाभारत युद्धम. बाप कहते हैं मैं भी कल्प कल्प संगम युग पर आता हूँ. बाप आएंगे नई दुनिया की स्थापना, पुरानी दुनिया का विनाश कराने. नई दुनिया की स्थापना होगी तो पुरानी दुनिया का विनाश जरूर होगा. इसके लिए यह लड़ाई है. इसमें शंकर के प्रेरणा आदि की तो कोई बात नहीं. కొత్త ప్రపంచం స్థాపన అయిందంటే పాత ప్రపంచం వినాశనం అవుతుంది, దీనికోసమే యుద్ధం జరుగుతుంది. శంకరుడు ప్రేరేపించాడనే విషయమే లేదు ఇక్కడ. అండర్స్టూడ్ పురాణీ దునియా క్లాస్ హో జాయి, ఇదే అర్థం చేసుకోండి అంతే. పాత ప్రపంచం పోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ. మకాన్ ఆదితో అర్థక్వేక్ మే సబ్ క్లాస్ హో జాయిగా, ఈ భవంతులు మహల్స్ అన్నీ కూడా భూకంపంలో పోతాయి అన్నమాట. క్యోంకి నయీ దునియా చాహియే, మళ్ళీ తిరిగి కొత్త ప్రపంచం కావాలి కదా. నయీ దునియా థీ జరూర్, ఒకప్పుడు కొత్త ప్రపంచం ఉండేది. ఢిల్లీ ఫరిస్తాన్ థీ, ఢిల్లీ స్వర్గంలాగా ఉండేది. జమునా కా కంఠా థా, యమునా నదీ తీరంలో ఉండేది. లక్ష్మీనారాయణ కా రాజ్య థా, అప్పుడు లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. చిత్ర భీ హైనా, లక్ష్మీనారాయణ చిత్రాలు కూడా ఉన్నాయి కదా. లక్ష్మీనారాయణకో స్వర్గ కా హీ కహెంగే, లక్ష్మీనారాయణలు అంటేనే స్వర్గంలో ఉంటారని అంటారు అందరూ.
तुम बच्चों ने साक्षात्कार भी किया है कि कैसे స్వయంవర होता है. మీరు సాక్షాత్కారం చేసుకున్నారు కదా, అక్కడ స్వయంవరం కూడా ఎలా జరుగుతుంది అనేది ये सब పాయింట్స్ బాబా రివైజ్ कराते. ఇవన్నీ కూడా మళ్ళా బాబా తిరిగి మనకు జ్ఞాపకం చేయిస్తారు. అచ్చా పాయింట్స్ యాద్ नहीं पड़ती है तो మంచి పాయింట్స్ మీకు గుర్తు రావటం లేదనుకోండి, తో బాబాకు యాద్ కరు, బాబాని గుర్తు చేయండి, అవి గుర్తొస్తాయి మీకు. బాబా భూల్ జాతా హై తో టీచర్ కో యాద్ కరు. తండ్రిని మర్చిపోతున్నారా, అయితే టీచర్ని గుర్తు చేయండి. టీచర్ జో సిక్లాతే హై వహ భీ జరూర్ యాద్ ఆయేగా నా. టీచర్ నేర్పించే విషయాలు కూడా తప్పకుండా గుర్తొస్తాయి కదా. టీచర్ भी याद रहेगा, నాలెడ్జ్ भी याद रहेगी. టీచర్ గుర్తుంటే జ్ఞానం కూడా గుర్తుంటుంది. ఉద్దేశ్య भी బుద్ధి में है, లక్ష్యం కూడా బుద్ధిలో ఉంటుంది. యాద్ రఖనా హీ పడే క్యోంకి తుమ్హారీ స్టూడెంట్ లైఫే. మీరు ఎట్టి పరిస్థితిలో మీది విద్యార్థి జీవితం కనుక గుర్తుపెట్టుకోవాల్సిందే అంటున్నారు బాబా. यह भी जानते हो जो हमको पढ़ाते हो हमारा बाप भी है टीचर भी है. లౌకిక బాప్ कोई गुम नहीं हो जाता. ఇది కూడా తెలుసు మీకు. మీకు చదివించేది ఎవరు? తండ్రి అని తెలుసు, మా తండ్రి. కానీ లౌకిక తండ్రి అయితే అంతర్ధానం కాడు కదా. లౌకిక పారలౌకిక और फिर यह है अलौकिक. ముగ్గురు తండ్రులు. इनको कोई याद नहीं करते. ఈయన ఎవరు గుర్తు చేయరు. లౌకిక బాప్ సే తో వర్షా మిల్తా హై నా. లౌకిక తండ్రితో ప్రాపర్టీ దొరుకుతుంది కదా, అంత తక్ యాద్ రహతీ హై, చివరి వరకు గుర్తుంటుంది. శరీర్ छोड़ा फिर दूसरा बाप मिलता है. ఈ దేహం వదిలిపెట్టామంటే మరో తండ్రి దొరుకుతారు. జన్మ బై జన్మ లౌకిక బాప్ మిల్తే హై. ప్రతి జన్మలో కూడా లౌకిక తండ్రి లభిస్తాడు. పారలౌకిక బాప్ కో భీ దుఃఖ వ సుఖ మే యాద్ కర్తే. పారలౌకిక తండ్రిని కూడా సుఖ దుఃఖాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. బచ్చా మిలాతో కహేంగే ఈశ్వర్ నే బచ్చా దియా. పిల్లలు పుట్టారు అంటే భగవంతుడు పిల్లల్ని ఇచ్చాడంటారు. బాకీ ప్రజాపిత బ్రహ్మకు క్యోं యాద్ కరేంగే. ప్రజాపిత బ్రహ్మని ఎందుకు గుర్తు చేస్తారు మీరు? ఇన్సే కుచ్ మిల్తా థోడీ హై. ఈయన వల్ల ఏం దొరకదు మీకు. ఇన్కో अलौकिक कहा जाता है. అందుకే ఈయన अलौकिक తండ్రి. तुम जानते हो हम ब्रह्मा द्वारा शिव बाबा से वर्षा ले रहे हैं. మీకు తెలుసు కదా, మీరు బ్రహ్మా ద్వారా ఏం తీసుకుంటున్నారు? శివ బాబాతో వారసత్వం తీసుకుంటున్నారు. జైసే హమ్ పడితే హై యహ రథ్ భీ నిమిత్త బనా హువా హై. మనం ఎలా చదువుకుంటున్నామో ఈ రథం కూడా నిమిత్త మాత్రంగా ఉండి చదువుకుంటుంది. बहुत जन्मों के अंत में उनका शरीर ही रथ बना है. అనేక జన్మల అనంతరము అంతిమ జన్మలో ఆయన దేహం రథమైంది పరమాత్మకు. రథ కా నామ్ తో రఖనా పడతా హై నా. మరి రథానికి కూడా ఏదో పేరు పెట్టాలి కదా నేను. యహ హై బేహద్ కా సన్యాస్. అంటే ఆయన అనంతమైన సన్యాసం అంటే త్యాగం చేశాడు. రథ కాయం హీ రహతా హై. రథం అలాగే ఉంటుంది. బాకీ కా ఠికానా నహీ హై. బాకీ ఠికానా నహీ హై. చల్తే చల్తే ఫిర్ బగంతి హో జాతే హై. అంటే పోను పారిపోవడం జరుగుతుంది. ఈ రథతో ముకరర్ హై డ్రామా. మిగతా వాళ్ళైతే వెళ్ళిపోతుంటారు, కానీ ఈ రథం అయితే ఫిక్స్ అంటున్నాడు బాబా డ్రామాలో. డ్రామానుసార్ ఇన్కో కహా జాతా హై భాగ్యశాలి రథ్. అందుకని ఈయన భాగ్యశాలి రథం అయ్యారు. తుమ్ సబ్కో భాగ్యశాలి రథ నహీ కహేంగే. అందుకే మీరు ఉంటారు ఉండరు ఒక్కోసారి. అందుకని మిమ్మల్ని భాగ్యశాలి రథం అనడానికి లేదు. భాగ్యశాలి రథ్ ఏకకో మానా జాతా హై. ఒక్కరినే భాగ్యశాలి రథం అంటారు. జిస్మే బాప్ ఆకర్ జ్ఞాన్ దేతే. అందులోనూ బాబా వచ్చి జ్ఞానం ఇస్తారు. స్థాపనా కా కార్య కరాతే. జ్ఞానం ఇవ్వటమే కాదు, స్థాపనా కార్యం కూడా చేయిస్తారు. తుమ్ భాగ్యశాలి రథ్ నహీ ఠహరే. మళ్ళా చెప్తున్నాడు, మీరు మాత్రం భాగ్యశాలి రథం కాదు. తుమ్హారీ ఆత్మ కా రథ్ మే బయట పడతీ హై. మీరు మీ ఆత్మ యొక్క రథం లోపల, మీ శరీరం లోపల ఉండి కూర్చొని చదువుకుంటున్నారు. ఆత్మ పవిత్ర బన్ జాతి ఇస్లియే బలిహారీ ఇస్తన్ కీ హై. ఆత్మ పవిత్రం అవుతుంది అంటే గొప్పతనం ఈ శరీరాంది కదా. జో ఇస్మే బయట పడాతే హై. బాబా బ్రహ్మతనువులో కూర్చొని చదివిస్తున్నారు మనకు. ఏ అంతిమ జన్మ బహుత్ వాల్యుబుల్ హై. ఆయన యొక్క అంతిమ జన్మ చాలా విలువైంది. ఫిర్ శరీర బదల్ హమ్ దేవతా బన్ జాయింగే. అంటే అందరికీ కూడా ఈ దేహం మార్చుకున్న తర్వాత దేవతలు అయిపోతాము. ఇస్ పురానే శరీర్ కా హీ తుమ్ శిక్షా పాతి హో. ఈ పాత శరీరం గురించి నేర్చుకుంటున్నారు. దీంట్లోనే శివబాబాకే బంతే హో. శివబాబా పిల్లలు అవుతారు ఈ పాత శరీరంలో ఉండి. తుమ్ జాంతే హో హమారీ పహలీ జీవన్ వర్తనాట్య పెనీతి. ఫస్ట్ మన జన్మ ఏంటి? గుడ్డిగవ లాంటిది. అబ్ పౌండ్ బన్ రహీ హేనా. బాబా ఏమంటున్నారు? అంతకుముందు జీవితం గుడ్డిగవలా ఉండేది, ఇప్పుడు విలువైన జీవితం అది. వర్త పౌండ్. జిత్నా పడేంగే ఉత్నా పద పాయింగే. ఎంత బాగా చదువుకుంటే అంత పదవి పొందుతారు.
బాబా నే समझाया है याद की यात्रा है मुख्य స్మృతి యాత్ర చాలా ముఖ్యం ఇన్కో హీ భారత్ కా ప్రాచీన యోగ్ कहते हैं దీన్నే భారతదేశం యొక్క ప్రాచీన యోగం అని ప్రసిద్ధి చెందింది జిస్సే తుమ్ పతిత్ సే పావన్ బంతి హో దీని ద్వారానే మీరు పతితాత్మలు పావనం అవుతారు స్వర్గవాసితో సబ్ బంతే హై అందరూ స్వర్గవాసులు అవుతారు ఫిర్ హై పడాయి పరమదార్ కానీ ఎంత బాగా చదువుకుంటే అంత పదవి ఉంటుందన్నమాట తుమ్ బేహద్కే స్కూల్ మే బైఠే హో మీరు ఎక్కడ కూర్చున్నారు అనంతమైన పాఠశాలలో విశ్వవిద్యాలయంలో తుమ్ హీ ఫిర్ దేవతా బనేంగే తుమ్ సమజ్ సక్తే హో మీరే దేవతలారు అర్థమవుతుందా ఊంచి పదవి కోన్ పా సక్తే హై ఉన్నత పదవి ఎవరు పొందుతారో మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నారు బాబా ఉన్కి క్వాలిఫికేషన్ క్యా హోనీ చెయ్యి ఉన్నత పదవి పొందే వాళ్ళ యొక్క విశేషత క్వాలిఫికేషన్ ఏముండాలి పహలే హమారే మేబీ క్వాలిఫికేషన్ అయితే ముందు మనలో కూడా ఎలాంటి క్వాలిటీ లేదు గుణాలు లేవు ఆసురీ మత్ పడితే రాక్షస ఆదేశం మీద నడుస్తూ వచ్చాం అవి ఈశ్వరీయ మత్ మిల్తీ హై ఇప్పుడు ఈశ్వరుడి ఇచ్చే ఆదేశం ప్రకారం నడుస్తున్నాం ఆసురీ మత్ సే అబ్ ఉతర్తీ కళా మే జాతి హై ఈ ఆసురీ ఆదేశం వల్ల ఏం చేసాం మనం పతన కళల్లో వెళ్ళిపోయాం ఈశ్వరీయ మత్ సే చడ్తీ కళా మే జాతి ఈశ్వరుడి ఆదేశం పాటిస్తే వృద్ధి కళల్లో వెళ్తాం ఈశ్వరీయ మత దేనే వాలా ఏక్ హై ఆయన ఈశ్వరీయ ఆదేశం ఇచ్చేవాళ్ళు ఒక్కరే కదా ఆసురీ మత్ దేనే వాళ్ళే అనేక్ హై ఆసురీ ఆదేశం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు మా బాప్ భాయి బహన్ టీచర్ గురు కిత్నోంకి మత్ మిల్తీ హై ఈ ప్రపంచంలో ఎన్ని సంబంధాలు ఉన్నాయో అంతమంది అన్ని రకాలు చెప్తారు మనకి అవి తుమ్కో ఏకీ మత్ మిల్తీ హై ఇప్పుడు మనకు ఒకటే బాబా ఇచ్చేది 21 జనం కామ్ ఆతి హై ఇది 21 జన్మల వరకు పని చేస్తుంది తో ఐసే శ్రీమత్ పర్ చలనా చెయ్యేనా అలాంటప్పుడు ఆ యొక్క శ్రేష్టమైన ఆదేశం ప్రకారం నడవాలి కదా జిత్నా చలేంగే ఉత్నా శ్రేష్ఠ పద పాయింగే ఎంత మీరు ఆ విధంగా నడిస్తే అంత శ్రేష్ఠ పదవిని పొందుతారు కమ్ చలేంగే తో కమ్ పద పాయింగే శ్రీమత్ హై హీ భగవాన్కి శ్రీమతం అనేది భగవంతుడిది ఊంచితే ఊంచ్ భగవాన్కి మామూలు కాదు భగవంతుడు అంటే పరమోన్నతుడు जिसने कृष्ण को ऊंचे थे ऊंच बनाया फिर नीचे थे नीच रावण ने बनाया మిమ్మల్ని కృష్ణుడేమో ఆయన ఉన్నతోన్నతంగా చేశారు కానీ మిమ్మల్ని నీచంగా చేసింది ఎవరు రావణుడు బాప్ గోరా బనాతే ఫిర్ రావణ్ సవరా బనాతే బాబా పవిత్రంగా చేస్తే రావణుడు అపవిత్రం చేశాడు బాప్ వర్షా దేతే వహతో హై హీ వైస్లెస్ బాబా ఎలాంటి వారసత్వం ఇస్తారు निर्विकारी वारसत्व इस्तार देवताओं की महिमा गाते हैं सर्वगुण संपन्न सन्यासियों को संपूर्ण निर्विकारी नहीं कहेंगे దేవతల్ని అంటారు కానీ సంపూర్ణ నిర్వికారి అని సర్వగుణ సంపన్నులని సన్యాసులు అనడానికి వీల్లేదు అంటున్నారు బాబా సత్యుగమే ఆత్మ और शरीर दोनों पवित्र होते हैं సత్యుగంలో దేహము ఆత్మ రెండు పవిత్రంగా ఉంటాయి దేవతాओं सब जानते हैं దేవతలకు అందరూ తెలుసు वो संपूर्ण निर्विकारी होने के कारण సంపూర్ణ విశ్వకే మాలిక్ బంతే హై వాళ్ళు పూర్తిగా నిర్వికారి కావడం వల్లనే పూర్తి విశ్వం మీద రాజ్యం చేస్తారనేది అవి నహీ హైనా ఇప్పుడు లేదు కదా ఫిర్ తుమ్ బంతే హో మళ్ళీ ఆ విధంగా మీరు తయారవుతారు బాప్ भी సంగమ యుగ పర్ హీ ఆతే హై అందుకే బాబా కూడా ఈ సంగమ యుగంలోనే వస్తారు బ్రహ్మకే ద్వారా బ్రాహ్మణ్ బ్రహ్మకే బచ్చేతో తుమ్ సబ్ ठहरे బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులు తయారవుతారు ఆయన పిల్లలుగా మీరు ఉన్నారు కదా ఇప్పుడు వహై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆయన మనకు తాతగారు అన్నమాట అంటే పూర్వజుడు కదా బోలో ప్రజాపిత బ్రహ్మ కా నామ్ నహీ సునా హై చెప్పండి మీరు వాళ్ళకి ప్రజాపిత బ్రహ్మ పేరు ఎప్పుడు వినలేదా పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా హీ సృష్టి రచేంగి అది తెలుసుకోండి పరమాత్మ ఎప్పుడు కూడా బ్రహ్మ ద్వారానే ఈ సృష్టిని తయారు చేస్తారు బ్రాహ్మణ కులహైనా బ్రాహ్మణ కులం బ్రహ్మాముఖ వంశావళి బాయి బహన్ हो गई బ్రహ్మాముఖ వంశావళి అంటేనే సోదరి సోదరులు యహా రాజారాణికి బాత్ నహీ ఇక్కడ రాజారాణి విషయం అంటూ ఏమీ లేదు ఏ బ్రాహ్మణ కులతో సంగం కా తోడా సమయ చల్తా హై ఈ బ్రాహ్మణ కులము సంగమ యుగంలో కొద్ది రోజులే నడుస్తుంది రాజా ఈ నా పాండవంకి హై నా కౌరవంకి హై ఇక్కడ పాండవులకు కానీ కౌరవులకు కానీ రాజ్యం అనేది లేదు అచ్చా मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते सारांशम 21 जन्म
श्रेष्ठ पद का अधिकारी बनने के लिए सब आसुरी मतों को छोड़ एक ఈశ్వరీయ మత पर चलना है. 21 జన్మల వరకు శ్రేష్ఠ పదవికి అధికారిగా కావాలంటే ఈ యొక్క ఆసురి అభిప్రాయాన్ని ఆదేశాన్ని వదిలిపెట్టి ఈశ్వరుడి ఆదేశాన్ని ప్రకారం నడుచుకోవాలి. సంపూర్ణ వైస్లెస్ బన్నా है, పూర్తిగా నిర్వికారిగా తయారవ్వాలి. इस पुराने शरीर में बैठ बाप की शिक्षाओं को धारण कर देवता बनना है. ఈ శరీరంలో ఉంటూనే బాబా యొక్క శిక్షణలు పాటిస్తూ దేవతలు కావాలి మనం. यह है बहुत वैल्यूबल जीवन. ఈ సంగమ యుగం జీవితం చాలా విలువైంది. इसमें వర్తపౌండ్ बनना है. ఇక్కడే మీరు చాలా వాల్యుబుల్గా తయారవ్వాలి. वरदान सर्व संबंधों के सहयोग की अनुभूति द्वारा సర్వ సంబంధాల యొక్క సహయోగంతో సర్వ సంబంధాల యొక్క సహయోగంతో అనుభూతి పొంది నిరంతర యోగి సహజయోగి భవ. అలా వండి అంటున్నాడు. హర్ సమయ బాప్ కే భిన్న భిన్న సంబంధం కా సహయోగ లేనా. ప్రతి క్షణము కూడా మీరు బాబాతో రకరకాల సంబంధాల యొక్క సహయోగాన్ని తీసుకోండి. అంటే అర్థాత్ అనుభవం చేసుకోండి. करना ही सहज योग है. अला अनुभव చేసుకోవడమే सहज योग. बाप कैसे भी समय पर संबंध निभाने के लिए बंधे हुए हैं. బాబా ఎలాంటి సమయంలో కూడా మనతో సంబంధం నిలబెట్టుకోవడానికి సిద్ధపడి ఉన్నాడు, కట్టుబడి ఉన్నాడు. सारे कल्प में अभी ही सर्व अनुभवों की खान प्राप्त होती है. మొత్తం కల్పంలో ఇప్పుడే అన్ని అనుభవాల యొక్క నిధి మనకు లభిస్తుంది. इसलिए सदा सर्व संबंधों का सहयोग लो. అందుకని సర్వ సంబంధాల యొక్క సహకారం ఇప్పుడే పొందండి. और निरंतर योगी सहज योगी बनो. ఆ విధంగా మీరు నిరంతర యోగి సహజ యోగి అవ్వండి. क्योंकि जो सर्व संबंधों की अनुभूति प्राप्ति में, ఎందుకంటే సర్వ సంబంధాల అనుభూతి కానీ ప్రాప్తిలో మగన్ रहता है. ఎవరైతే నిమగ్నమై ఉంటారో वह पुरानी दुनिया के वातावरण से सहज ही उपराम हो जाते. ఈ పాత ప్రపంచం యొక్క వాతావరణం నుంచి వాళ్ళు విడిగా విశ్రాంతిగా ఉంటారు, విరామంతో ఉంటారు. अच्छा स्लोगन सर्वशक्तियों से संपन्न रहना यही ब्राह्मण स्वरूप की विशेषता है. సర్వశక్తులతో పరిపూర్ణంగా ఉండడమే ఈ బ్రాహ్మణ స్వరూపం యొక్క ప్రత్యేకత అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు దాది యొక్క విశేషమైన పాయింట్ ఒకటి మనం చెప్పుకుందాము. ఇవాళతో దాదీది డే అయిపోతుంది కదా ఈ మంత్ అంతాను. జో ఇస్ రుద్ర యజ్ఞమే అప్నా సబ్ కుచ్ స్వాహా కర్తే. ఎవరైతే ఈ రుద్ర యజ్ఞంలో తమ సర్వస్వము స్వాహా చేస్తారో యజ్ఞం ఉన్హే మనహిచ్చిత్ ఫల్ దేతా హై. వాళ్ళకి యజ్ఞం కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికని నెరవేరుస్తుంది. आप फल की इच्छा नहीं करो. మీరు మాత్రం ఫలితం కోరుకోకండి. फल स्वतः मिल जाएगा. ఆ ఫలితం దానంతట అదే దొరుకుతుంది. जब स्वाहा कर दिया फिर अगर वापस निकालने के लिए किसी ने आग में हाथ डाला तो, స్వాహా చేసేసారు కానీ దీన్ని తీసుకోవాలని ఆ నిప్పులో, స్వాహా అంటే నిప్పులో వేసేసారు, మళ్ళీ దాంట్లో చేయి పెడితే ఏమవుతుంది? తో జలా హువా నికలేగా, చేయి కాలుతుంది కదా. वह अग्नि हाथ जला देती है. ఆ అగ్ని మన చేతిని కాలుస్తుంది. यह अग्नि फिर दिल को जला देती. బయట అగ్ని, బయట యజ్ఞంలో అగ్ని అయితే చేయిని కాలుస్తుంది, కానీ ఈ అగ్ని ఏం చేస్తుంది? హృదయాన్నే కాలుస్తుంది. तो यज्ञ में जब पुराने संस्कार स्वाहा कर दिए, ఈ యజ్ఞంలో మీరు పాత సంస్కారాలన్నీ కూడా స్వాహా చేశారు కదా, फिर वापस ले कैसे सकते, తిరిగి ఎలా తీసుకోగలుగుతారు? కామ క్రోధకే వశ్ కైసే హో సక్తే, తిరిగి మీరు కామక్రోధాలకు ఎట్లా లోబడగలుగుతారు అని అంటున్నారు దాదీజీ. అచ్చా, ఓం శాంతి. हम संग तुम्हारे चल दे अपना वो घर सुहाना, अब तो है हमको दिखता तुम बिन ओ मेरे बाबा, अब दिल कहीं ना लगता तुम बिन ओ मेरे बाबा, अब दिल कहीं ना लगता. तन है भले यहाँ
अब दिल कहीं न लगता। तुम बिन ओ मेरे बाबा अब दिल कहीं ना लगता। तुम बिन ओ मेरे बाबा अब दिल कहीं